హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. వాహనాల్లో నిత్యం ఆఫీసులకు వెళ్లడం, కాలేజీలకు ఇతర పనుల కోసం వెళ్లేవారు పెట్రోల్ డీజిల్ కొట్టించడం మామూలే. అలాగే ధరలు పెరిగినప్పుడల్లా వాహనదారులపై భారం పడుతుంది. కానీ ఇంకో విధంగా భారం పడితే దాన్ని ఎవరూ సహించలేరు కదా. అదేంటి, ఇంధన ధరలు పెరగకుండా ఇంకో విధంగా భారం ఎలా పడుతుంది అంటారా? అదేనండి, పెట్రోల్ బంకులలో జరిగే మోసాలు. ఆ మోసాలు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు మనం ఏం చేయాలో చూద్దాం. పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే ముందు రీడింగ్ 0 చేసి ఫ్యూయల్ నింపుతారు కదా. అయితే మన ముందు మాత్రం 0 చేస్తారు, కానీ కొంత ఫ్యూయల్ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్ మార్చడం లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీనితో మనకు రావాల్సిన ఫ్యూయల్ రాదు. కాబట్టి ఫ్యూయల్ నింపే సమయంలో రీడింగ్ చూడాలి. ఎవరు ఎలా డిస్టర్బ్ చేసినా దృష్టి మార్చకూడదు. పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ నింపే సమయంలో కొంతమంది వర్కర్స్ ఫ్యూయల్ నోజల్ పదే పదే ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇది మనకు అంతగా కనిపించదు, ఎందుకంటే మనం రీడింగ్ పై దృష్టి పెడతాము. అప్పుడు వారు నోజల్ ప్రెస్ చేస్తూ ఉంటారు. దీంతో కొంచెం ఫ్యూయల్ మనకు తక్కువగా వస్తుంది. ఇక 2 వీలర్స్ కాకుండా 4 వీలర్స్ ఉన్నవారు ఒక్కోసారి వాహనం దిగకుండానే ఫ్యూయల్ పోయిస్తూ ఉంటారు. దీనివల్ల పెట్రోల్ బంక్ వర్కర్స్ ఇంధనాన్ని తస్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనం దిగి ఫ్యూయల్ రీడింగ్ ని చూసుకోవాలి. అంతేకాకుండా నోజల్ పై కూడా ఓ కన్నేయాలి. సాధారణంగా ఏ పెట్రోల్ బంక్ లోనైనా ఫ్యూయల్ నింపే పైపులు పెద్దగా ఉంటాయి. ఈ క్రమంలో పెట్రోల్ మిషన్ కు దగ్గరగా ఉంటే పైపులు వంగిపోతాయి. దీనివల్ల కొంత పెట్రోల్ ఆ పైపులలో ఆగిపోతుంది. దీనితో మనకు రావాల్సిన ఫ్యూయల్ రాదు. అయితే దీన్ని నివారించాలంటే వాహనాన్ని మిషన్ కు కాస్త దూరంలో ఉంచాలి. దీనివల్ల పైపు సాగినట్లు అవుతుంది. అప్పుడు వాటిలో ఉండే ఫ్యూయల్ ఆగేందుకు అవకాశం లేదు. కొన్ని పెట్రోల్ బంకులలో మిషన్లు ట్యాంపర్ చేస్తారు. దీనివల్ల ఫ్యూయల్ క్వాంటిటీలో తేడా కనిపిస్తుంది. మనకు రావాల్సిన మొత్తంలో ఫ్యూయల్ రాదు. అయితే దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే, ఎప్పుడైనా మీరు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునే ముందు తక్కువ ఫ్యూయల్ వచ్చింది అని అనుమానం వచ్చిందంటే వెంటనే అదే పెట్రోల్ బంక్ లో టెస్ట్ చేసుకోవచ్చు. అందుకోసం 5 లీటర్ క్యాన్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఫ్యూయల్ కొట్టించి ఎంత వస్తుందో చూడాలి. తక్కువ పెట్రోల్ వస్తే సదరు పెట్రోల్ బంక్ పై సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయవచ్చు. అంతేకాకుండా ఫ్యూయల్ నాణ్యంగా లేకపోయినా, నాసిరకంగా ఉన్నా అదే పెట్రోల్ బంక్ లో ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా అడిగి మీరు చేయించుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంక్ లోనూ ఈ 2 టెస్టులను ఉచితంగా చేస్తారు. వాటిలో తేడాలు గమనించినట్లయితే సంబంధిత అధికారులను మీరు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.